ఈడు చూడండి రివర్స్ ఎక్కుతున్నాడు. మేము చిన్నప్పుడు మన ఎవరైనా ట్రై చేసి ఉంటారు. ఈడు కూడా ఊగుతాడంటే ఈడు వయసుకి చూసారా మొహం వెలిగిపోతుంది ఆడిది. ఈడు చూడండి వీడిని గుర్రం ఎక్కించింది. తెగ తెగ ఈత కొట్టేస్తున్నాయి అనమాట. గిలగిలగిలగిల కొట్టేసుకుంటున్నాయి లోపల. ప్లేట్ అయితే 30 రూపీస్ పడింది. హాయ్ అండి, బాగున్నారా అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఆంధ్ర అమ్మాయి. ఈ రోజు అయితే రావులపాలెం పార్క్ వచ్చామండి. పిల్లలు పార్క్కి వెళ్దాము అని అడుగుతున్నారని పార్క్ తీసుకొచ్చామన్నమాట. మా ఊరు నుంచి రావులపాలెం అనేది 5 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. ఆటోకి అయితే 20 రూపీస్ తీసుకుంటాడు మనిషికి. మేమైతే ఆటోకే వచ్చాము అందరం కలిసి. లోపల పార్క్లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ అయితే యోగి వేమన గారి స్టాచ్యూ ఉంది చూసారా, బ్లాక్ కలర్లోని. తేజు అని పిలిచాను. వాళ్ళ అమ్మ తిరిగితే వాళ్ళ అమ్మ హాయ్ చెప్తుంటే వాడు కూడా చూడండి ఎలా హాయ్ చెప్పేస్తున్నాడు. వీడి పేరు తేజస్ అనమాట, మా చెల్లెలు కొడుకు బొడ్డోడు. మేము ఇంకా రాలేదు, వీళ్ళు అప్పుడే వచ్చేసి ఇక్కడైతే చక్కబెట్టేస్తున్నారు అనమాట. అప్పుడేని చూడండి ఎక్కేసి దూకేసి దుంకేయడం అంటే ఎంత ఇష్టమో కదా వీళ్ళకైనాను. జారిబాల్ అయితే చిన్నప్పుడు మేము కూడా పడి ఆడేవాళ్ళం అనమాట. జారిబాల్ కనిపిస్తే చాలు ఒక స్పార్క్ వచ్చేసింది మొహంలో. వీడు ఫస్ట్ భయపడ్డాడు, తర్వాత వీడు తెగ జారేస్తున్నాడు అనమాట. గుద్దేసుకుంటున్నారు ఏకంగాను, చూసుకుంటలేదు ఇంకా ఒకళ్ళనొకళ్ళు. ఆడడమే పెద్ద ఇది కింద చూస్తున్నారు. ఇటు చూడండి రివర్స్ ఎక్కుతున్నాడు. మేము చిన్నప్పుడు మన ఎవరైనా ట్రై చేసి ఉంటారు. రివర్స్లో ఎక్కితే ఎందుకు వెళ్ళలేము అని రివర్స్లో ఎక్కి జారడం చాలా మంది ట్రై చేసి ఉంటారు. నేనైతే చాలా అంటే చాలాసార్లు ట్రై చేశాను. ఈడు కూడా ఊగుతాడంటే ఈడు వయసుకి జారలేవు కదరా అంటే అలా అమ్మ పట్టుకుని జారేస్తుంది అనమాట. ఆడికో ఆనందం అనమాట. అలా అమ్మ పట్టుకెళ్ళి జారేస్తే నేను కూడా జారుతున్నాను అని ఆనందం వీడికి. చూసారా మొహం వెలిగిపోతుంది ఆడిది. జారిపించడం మానేసామని మొహం చూసారా మొత్తం ఎలా పెట్టుకున్నాడు. పిల్లలైతే మొత్తం ఆడుకుంటున్నారనమాట ఫుల్గాను. మొత్తం చూసారా ఎంతమంది పిల్లలు ఉన్నారో. ఈవినింగ్ కదా, ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా చాలామంది వస్తారు. ఇంకా టైం ఉందనమాట. చాలామంది ఉంటారు ఈవినింగ్ అయితేని. వాక్ చేసే వాళ్ళు వాక్ చేస్తారు, రన్ చేసే వాళ్ళు రన్ చేస్తారు, ఆడుకునే వాళ్ళు ఆడుకుంటారు అనమాట. వీడు చూడండి వీడిని గుర్రం ఎక్కించింది. ఓ ఆనందపడిపోతున్నాడు. ఎవరు సపోర్ట్ లేకుండా. కానీ భయం వేసింది మాకు ఒకసారి ఇలా అనగానే. ఇక్కడ చూసారా చెరువు ఉంది. చెరువు మధ్యలోనైతే బుద్ధుడు బొమ్మ ఉంటుంది అనమాట. పిల్లలు అయితే వెనకాల బెక్ 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 అంటున్నారు. బుద్ధుడు బొమ్మ చూడడానికి చాలా బాగుంటుంది. చెరువు మధ్యలోని చుట్టూరు మొత్తం ఇలా ఉంటుంది అనమాట. నడవడానికి, వాకర్స్ రన్ చేయడానికి, తిరగడానికి బాగుంటుంది. ఇక్కడ అయితే స్కేటింగ్ చేస్తారు కదా, అదైతే ఇది. అక్కడ కొండ కనిపిస్తుందా మీకు? ఆ కొండ అయితే వానాకాలం వచ్చినప్పుడు గట్రా ఎంత బాగుంటుంది అంటే వ్యూ అంత బాగుంటుంది. ఎండాకాలం కదా పెద్ద వాటర్ లేవు అసలు. ఈ వంతుని మించి ఆ పక్క వెళ్ళిపోదాం. వంతుని అంటే భారీ వంతుని కాదులేండి, జస్ట్ ఏదో సోపీస్ అనమాట వంతుని. ఇక్కడైతే ఇంకో గేట్ అని చూసారా, మొత్తం 3 అన్నాను. 3 ఉంటాయి. ఇది ఒకటి ఇంకొకటి ఉంటుంది. మేమైతే ఒక గేట్లోంచి ఎంటర్ అయ్యాం. మొత్తం 3 అనమాట. ఇక్కడ ఎక్సర్సైజ్ చేసి ఉన్నాయండి. అవి కూడా పిల్లలకు ఒక ఆట వస్తువులాగా తెగాడేస్తున్నారు వాటితో పిల్లలు. ఇలా రౌండ్ వేసుకొచ్చేటప్పటికి వీళ్ళని చూడండి. అమ్మమ్మను మనవడు అంట. మనవాడిని అమ్మమ్మ తీసుకెళ్తుంది, అమ్మమ్మని మనవాడు తీసుకెళ్తున్నాడో తెలియట్లేదు. ఈ బుద్ధుడు చూడండి పక్కన సూర్యుడు భలే ఉంది కదా. బుద్ధుడు పక్కన సూర్యుడు అలా చూస్తుంటే. ఇక్కడ ఇంకో గేట్ ఉంది కదా, ఇదే గేట్, సెకండ్ గేట్ అనమాట. ఈ పిల్లలు చూసారా తెగ పరిగెట్టేస్తున్నారు. రన్నింగ్ రేస్ పెట్టుకున్నారంట. బుడ్డది భలే పరిగెడుతుంది కదా. చాలా హుషారుగా ఉన్నారు పిల్లలు. ఆ గేట్ చూసారా, ఆ గేట్ అయితే మనం ఎంటర్ అయిన గేట్ అనమాట. ఇక్కడ చెరువుని చూసారా, చెరువులోకి ఇలా చూడొచ్చు అనమాట. ఇక్కడ ఏంటి ఎంతమంది జనం ఉన్నారు అని వెళ్తే ఎందుకే తాబేళ్ళు తెగ తెగ ఈత కొట్టేస్తున్నాయి అనమాట. గిలగిలగిలగిల కొట్టేసుకుంటున్నాయి లోపల వాటర్లోని. పిల్లలు వీటిని చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు ఈ తాబేళ్ళని చూసి. బుద్ధుడు తాబేళ్ళు అయితే చాలా ఉన్నాయి. వాటిని చూస్తున్నారు అనమాట. అందరూ చూడడానికి వస్తున్నారు పార్క్ వచ్చిన వాళ్ళు అందరూ. బాత్ చూసారా. పార్క్ అయితే ఎప్పుడో మా కాలేజ్ చదివినప్పుడు మా ఫ్రెండ్స్తో వచ్చానమాట. ఇక్కడ చాట్ బండి ఉంటుంది, ఆ బండి కోసం స్పెషల్గా వచ్చేవాళ్ళు. స్కూల్లో ఏముండదు అనమాట. ఎక్కడికన్నా రావాలి అంటే రావులపాలెమే రావాలి. స్కేటింగ్ చేసి పిల్లలు అది కూడా స్కేటింగ్ చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడన్నా కనిపించలేదు. నేనైతే మొత్తం పార్క్ అంతా తిరిగాను, వాళ్ళు కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళారు. నేను ఎదుక్కుంటుంటే మళ్ళీ నేను రౌండ్ వేసేలాగా మళ్ళీ ఇక్కడికి వచ్చారనమాట ఎక్సర్సైజ్ చేసుకునే దగ్గరికి. వీడు చూడండి, వీడు వయసుకు తగ్గ పనులు చేయడు కానీ వయసుకి మించిన పనులు చేయమంటే చేస్తాడు. నీకు ఎందుకురా అంటే హాయ్ హాయ్ అని చెప్తున్నాడు. వీళ్ళిద్దరూ చూడండి భలే ఆడుతున్నారు కదా. అదే ఎక్సర్సైజ్ అనుకోండి.
వాళ్ళు పెద్ద ఆట కింద ఆడుతున్నారు. ఇక్కడ చూసారు కుక్క పిల్లలు భలే ఉన్నాయి. ఎక్కడియో వచ్చినాయో తెలీదు. వాళ్ళ అమ్మ కనిపించలేదు. వీళ్ళు తెగాడేసుకుంటున్నాయి రెండును. కొండ అన్నాను కదా, ఇగో దగ్గర నుంచి చూస్తే వర్షాకాలం అయితే వాటర్ వస్తుందండి, భలే ఉంటుంది. శీతాకాలం కూడా బాగానే ఉంటుంది, కానీ ఎండాకాలం ఎలాగుంటుంది అనమాట. చాట్ అన్నాను కదండి ఇందాక, కాలేజ్కి వెళ్ళే టైంలో ఒక్క బండి ఉండేదండి. ఇప్పుడు 3 బళ్ళు ఉన్నాయి. ఇంకా బళ్ళు చూసి ఆగలేకపోయామైతే ఒక చాట్ బండి దగ్గరికి అయితే వెళ్ళాము. నేనైతే మసాలా పానీపూరి చెప్పుకున్నాను. ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు తీసుకున్నారండి. ప్లేట్ అయితే 30 రూపీస్ పడింది. ఈరోజైతే ఇలా సరదాగా గడిచిపోయాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో కామెంట్ చేయండి.